హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ అయితే అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 26 ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే నా డైలీ బ్లాగ్ అయితే చెప్పుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసి చెప్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే లేచానండి, చేరుకుంటాను కానీ మెట్ల దిక్కు కిందకైతే వచ్చానమాట. నేను టీవీ రీప్లేస్ చేస్తూ ఒక బ్యావరేజ్ తీసుకుంటాను కదా, అదైతే తాగుతున్నానండి. అది మీకు త్వరలో రివీల్ చేస్తాను. సో ఇక్కడైతే బుల్లెట్ చూసారు కదా, తీసైతే మేము వాకింగ్ వెళ్తాము. మ్యాగీ అయితే అరుస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం నాకు తీసుకెళ్ళకుండా అని చెప్పేసి. ఆ తర్వాత ఫామ్ రోడ్ లైన్కి అయితే అలాగే వెళ్ళానండి. ఇదిగోండి మన దేవికా ఫార్మ్స్ అయితే బోర్డు చూస్తున్నారు కదా. తర్వాత రోడ్డు మీద బండి పెట్టేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. జగదీష్ గారు ఆల్రెడీ వాకింగ్ ముగించుకున్నారు, మన కోసం అని చెప్పేసి అయితే మళ్ళీ వస్తున్నారు. అయితే ఇది జగదీష్ గారు కాదనుకున్నాను నేను ఫస్ట్ అయితే. మీ అన్ని అక్కడికి వెళ్ళాలని అయితే అడిగాను అనమాట. సో ఆయన లుక్ అయితే చూసారు కదా, చిన్న పిల్లలాగా అయితే తయారయ్యాడు అనమాట. ఇంకా అలాగే ఇద్దరం వాకింగ్ చేసుకుంటే రోడ్డు మీద వెళ్తున్నాం అనమాట. నా ఫేస్ అయితే చూసారు కదా ఏ విధంగా ఉందో. తర్వాత బాగా చెమటలు పట్టేసామండి, కొంచెం ఎండ ఎక్కిపోయినంత వరకు కూడా వాకింగ్ అయితే చేయడం జరిగింది. ఇక నేను వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అబ్డామినల్ స్టమక్ ఎక్సర్సైజ్ అయితే బాగా చేస్తాను అనమాట ఈ మధ్యన. తర్వాత ఆయన అయితే కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేశారు జగదీష్ గారు. నేను కూడా స్కిప్పింగ్ రోప్ అయితే తీసి రెడీ అవుతున్నాను. ఇదిగోండి కుర్రోళ్ళు అయితే స్కిప్పింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు, స్కిప్పింగ్ చేస్తున్నారు చూసారు కదా మా చిన్న. ఇంకా జల్మూర్ నుంచి కొంతమంది పిల్లలు అయితే వచ్చారండి. వచ్చి బుల్లెట్ మీద అయితే కొన్ని ఫోటోషూట్లు అయితే అయినాయి అనమాట. రెడ్ ప్యాంట్ వేసుకుని కుర్రోడు మా హిందీ మ్యాచ్ అబ్బాయి. నేను 8th క్లాస్ చదువుతున్నాను, మా హిందీ మ్యాచ్ నాన్నగారు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనేది ఒక ఎమోషన్ అనేది చెప్పుకోవచ్చు చాలా మందికి. సో బాగా వర్కౌట్స్ చేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాను. వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి నర్సంపేట అయితే బయలుదేరానండి. మన ఫేవరెట్ స్పాట్ కి అయితే వచ్చాను. ఇక్కడైతే చూసారు కదా కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే తీసాను అనమాట బండితోని. అలాగే నా ఫేస్ కూడా చూసారు కదండి. మీరేమంటారు ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అక్కడ నుంచి నర్సంపేట అయితే రీచ్ అయిపోయాను. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను మా ఫ్రెండ్ ఇచ్చినటువంటిది. రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగో మా పాప అయితే ఉప్మా చేస్తుంది, వంట అయితే చేసేస్తుంది అనమాట. ఒక ఇంత నూనె పోసింది. తర్వాత అయితే వాటర్ తీసుకుంటున్నాను. లంచ్ లోపల అయితే 1.5 లీటర్ వాటర్ తాగేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇలాంటివన్నీ కూడా నా దగ్గరికి తేవద్దని నీకు చెప్తున్నా సరే తెస్తున్నావు అని చెప్పేసి అయితే నేను వార్నింగ్ ఇచ్చాను అనమాట. లాలీపాపులు అది పట్టుకుని కిందకి వెళ్ళిపోయింది. ఇక మధ్యాహ్నం లంచ్ అండి. లంచ్ లోకి అయితే రాగి ముద్ద, అలాగే దాని మీద మనకి సొంటెం కూడా చికెన్ తెలుసు కదా, అదైతే వేసుకున్నాను అనమాట. దాని మీద శనగల కర్రీ, తర్వాత క్యాప్సికమ్ కర్రీ. ఇలా రాగి ముద్ద అయితే చిన్న ముద్దనండి, ఇది వరకు అంత పెద్దది కాదు. చూసారు కదా పట్టుకుంటే తెలిసిపోతుంది. రాగి ముద్ద ఈ కూరలన్నీ కూడా ముగించాం. ఈ ఫుడ్ కంటే మెయిన్ కూరలు ఎక్కువగా ఉన్నాయి. వేడి వేడిగా ఇగురులోన ఆ రాగి ముద్ద వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా, ఈ రాయలసీమ ఫుడ్లు ఇవన్నీ కూడా భలే ఉంటాయండి. ఒక రోజు రాత్రి రాయలసీమ రుచులకి వెళ్ళాం ఒంగోలు, నేను మా సందీప్ గారు. వెళ్తే మీరు ఇప్పుడు తినడానికి పనికిరారు, మీకు ఇవ్వలేనండి అనమాట. అతను పగలే తినాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాను, మరి ఎక్కువ వేసుకోలేదు, కొంచెం అయితే వేసుకున్నాను అనమాట. ప్లేట్ అయితే విధంగా ఖాళీ చేసేస్తాం అక్కడికి వెళ్ళినా సరే. ఇంకా అక్కడికి ఒక అరగంట తర్వాత అయితే కార్డు తీసుకున్నాను అనమాట, మంచి బ్యాక్టీరియా లోపల పంపించడానికి. తర్వాత యూట్యూబ్ డెడికేటెడ్ వీడియో ఎడిటింగ్ చేశానండి, మారుతి సుజుకి కార్లు ఎందుకు ఎక్కువగా కొంటున్నారని చెప్పేసి. తర్వాత మా పాప అయితే ముల్తాన్ మట్టి రాసుకుందండి. ఇంక ఇది రాసుకోవడమే కాక నాకు కూడా రాసింది అనమాట. రాసేసినాక ఇంక ఇద్దరు పరిస్థితి ఇలా ఉంది. అప్పుడు మా బాబు నేను ఇది రాసుకున్నాను అని చిన్నప్పుడు. ఇక మా నవీన్ కూడా రాసేసాడు ముల్తాన్ మట్టి రోజు వాటర్ తో కలిపేసి రాసేసి మా మ్యాగీ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్తే చూడండి మనుషులు అయితే గుర్తుపెట్టేసింది కానీ ఏంటిది లేట్ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారని చూస్తుంది అనమాట. కాసేపు అయితే సరదాగా గడిపామండి. ఇంకా ఈవినింగ్ వాటర్ అయితే మనకు లీటర్ ఫినిష్ చేసేస్తున్నాను. టీ రీప్లేస్ చేస్తూ బ్యావరేజ్ ఉంది కదా, ఈవినింగ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మా నవీన్ అయితే రీల్ ఎడిటింగ్ చేశారండి నా కోసం. ఈవినింగ్ అయితే ఒక దోసకాయ మొక్క తీసుకున్నానండి. ఆ దోసకాయ మొక్కలు కోసేసి మా పాప అయితే కళ్ళు మీద పెట్టేసింది. సరదాగా ఉంటుంది అనమాట ఇంట్లోన సిచ్యువేషన్ అంతా కూడా. ఇక 2 క్యారెట్లు అయితే తీసుకున్నాను. ఆ పైన అయితే ఇదిగోండి ఓట్స్ ఉప్మా అయితే తీసుకుంటున్నాను అనమాట. ఓట్స్ ఉప్మా ముగించేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ రీల్ అయితే ఎడిటింగ్ చేశానండి. తర్వాత నైట్ పడుకునే ముందు అయితే కొంచెం పాలు అయితే తాగుతున్నాను అనమాట. డైరీ ఫామ్ లో బెల్లం ప్రాముఖ్యత గురించి ఒక రీల్ అయితే ఎడిటింగ్ చేశానండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. పేజ్ అయితే ఫాలో అవ్వండి. నమస్కారం, థ్యాంక్ యూ.